ఇక సినీ కార్మికులకు వేతనాల పెంపుపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం తలతో సాయంత్రం ఫెడరేషన్తో నాయకులతో ఫిల్మ్ ఛాంబర్ మరోసారి భేటీ కానుంది. నిన్న జరిగినటువంటి చర్చల్లో నిర్మాతల షరతులపై మాట్లాడారని, తమ నుంచి వివరాలు తీసుకున్నారని ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ చెప్పారు. కార్మికుల కష్టాలు చూసిన పర్సంటేజ్ పెంచుతామని చెప్పారు. అయితే అదెంత అనేది ఈరోజు నిర్మాతలతో మాట్లాడి చెప్పారని తెలిపారు. ఈరోజు సాయంత్రం కల్లా అందరికీ ఆమోదయోగ్యమైన కబురు వినిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయాలను చిరంజీవికి ఫోన్లో వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇక వేతనాల పెంపు కోరుతూ సినీ కార్మికులు 16 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. కానీ దీనిపై చలనచిత్ర వాణిజ్య మండలి, కార్మిక సంఘాలు, నిర్మాతలకు మధ్య జరుగుతున్నటువంటి చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. నిన్న ఫిలిం ఫెడరేషన్ నాయకులతో ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రోజువారీ సెట్లో ఉండే 7 ప్రధాన యూనియన్లతో విడివిడిగా చర్చించారు. 9-9 కాల్ షీట్ పనికి ఫెడరేషన్ నాయకులను ఒప్పించేందుకు ఛాంబర్ ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో వరుసగా రెండో రోజు చర్చలు జరపనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుప్రియ అందిస్తారు. సుప్రియ, ఫలవంతంగా చర్చలు జరుగుతున్నాయి అనేటువంటి ఒక మాట, ఖచ్చితంగా ఈ సమస్య పోతుందనేటువంటి ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నామని ఫెడరేషన్ నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ నిర్మాతల వైపు నుంచి ఉన్నటువంటి కండిషన్స్ కావచ్చు అన్ని భిన్నంగా ఉంటున్నటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి, ఏం చెప్తున్నారు వాళ్ళు? ఎస్ మురళి, అయితే కార్మికుల వేతనాల పెంపు అయితే ఇంకా కొలిక్కి రావడం లేదనే చెప్పాలి. గత 20 రోజుల నుంచి చూస్తే మాత్రము కార్మికుల వేతనాలపై కొలిక్కి వస్తుందేమో అని చెప్పి కూడా రోజు వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అది రోజుకి మాత్రం ఇంకా రగిలిపోతుందని చెప్పాలి. అయితే సినీ కార్మికుల వేతనాల పెంపుకు అయితే ఛాంబర్ ప్రతినిధులు నిన్న ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, ఇంకా దాంతో పాటు ఇటు దిల్ రాజు, అమ్మిరాజు కూడా నిన్న అయితే ఫిలిం ఛాంబర్ లో మీటింగ్ పెట్టారు. కానీ అయితే ఈ రోజు మరోసారి ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు ఫెడరేషన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మరో అర్ధ గంటలో అయితే చర్చలు మొదలవుతాయి. చర్చలో ముఖ్యంగా 9-9 కాల్ షీట్ పైన చర్చ జరిగింది. ఈ విషయంలో పట్టు విడుపు ఉండాలని ఫెడరేషన్ ఒప్పించేందుకు కూడా నిర్మాతలు ప్రయత్నించారు. కానీ ఈ మీటింగ్ అనంతరం అనిల్ నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా వివరాలు అయితే వెల్లడించారు. ఈ రోజు మరోసారి ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో ఫెడరేషన్ సమావేశం ఉంటుందని కూడా చెప్పారు. అయితే ఈ మీటింగ్ తర్వాత ఈ రోజు సాయంత్రం వరకు మీడియాకు వివరాలు అయితే వెల్లడిస్తానన్నారు. మిగిలిన 3 యూనియన్లకు కూడా వేతనాలు పెంచేందుకు ఛాంబర్ ప్రతినిధులు అయితే అంగీకరించినట్టు కూడా అనిల్ అయితే తెలుపుతున్నారు. కానీ తమ కండిషన్ల గురించి నిర్మాతలు పూర్తి స్థాయిలో అంగీకరించట్లేదు అంటున్నారు. ఈ రోజు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు సాయంత్రం వరకు చర్చలు జరిపిన తర్వాత మరి దానిపైన ఎలాంటి కొలిక్కి వస్తుందో ఎదురు చూస్తున్నారు చాలా మంది. అయితే ఈ విషయాలను అయితే ఎప్పటికప్పుడు మెగాస్టార్ చిరంజీవితో అయితే ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ రోజు అయితే సమస్యకి స్వస్తి పలికే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. దీంతో పాటు గత 10 రోజుల కింద చూస్తే అయితే టెక్నీషియన్స్ ని ఏదైతే కొత్త వాళ్ళని తీసుకుంటామని చెప్పారో అది కూడా ఇంకా కొత్త వాళ్ళని తీసుకునేటట్టు అయితే కనిపిస్తుంది. ఒకవేళ కొత్త వాళ్ళని తీసుకున్నప్పటికీ కూడా 20 మంది కొత్త వాళ్ళని తీసుకున్నా కానీ 10 మంది టెక్నీషియన్స్ పాత కార్మికులతో నడిపిస్తుంటారు. ఇలా పెంచుతారని చెప్పి కూడా కార్మికులు అయితే దీనికైతే వాళ్ళు పెట్టే డిమాండ్స్ కి మాత్రము కార్మికులు అయితే ఒప్పుకోవడం లేదు. నిర్మాతలు పెట్టే కండిషన్స్ కి కార్మికులు ఒప్పుకోవట్లేదు. కార్మికులు పెట్టే డిమాండ్స్ కి ఇటు నిర్మాతలు అయితే ఒప్పుకోవడం లేదు. ఈ రోజు మరోసారి అయితే ఇప్పుడు చర్చ ప్రారంభం అవ్వబోతుంది. ఆ తర్వాత ఈ రోజు సాయంత్రం వరకు మరి కార్మికులకి వేతనాల సమస్యపై అసలు ఎలాంటి చర్చ పూర్తవుతుందో చూడాలి. ఈ రోజు సాయంత్రంకి మనకు మొత్తము క్లియర్ గా వీళ్ళకి కార్మికులకి మాత్రం ఇది కొలిక్కి వచ్చే అవకాశాలు అయితే ఈ రోజు క్లియర్ గా కనిపిస్తున్నాయి. పర్సంటేజ్ విషయంలో కూడా ఇప్పటికే మనం ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం కూడా చేయలేనటువంటి పరిస్థితి. కానీ కొంతమేర మాత్రమే చేస్తామనేటువంటి మాట ఫెడరేషన్ మాత్రం దానికి ససేమిరా అంటోంది. అట్లీస్ట్ 30% అన్నారు, 20% అయినా సరే చేయాల్సింది అనేటువంటి మొండిపట్టు మీదే ఫెడరేషన్ వీళ్ళు ఉన్నారనేటువంటి కార్మిక యూనియన్లు వాళ్ళు ఉన్నారనేటువంటి ఒక మాట. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు నిర్మాతల వైపు నుంచి? అవును, కార్మికులు అయితే ఖచ్చితంగా 30% వేతనాలు పెంచాలని చెప్తూ ఉన్నారు. కానీ ఇటు చూస్తే అయితే నిర్మాతలు అయితే దానికైతే ఒప్పుకోవడం లేదనే చెప్పాలి. ఇంకా దానితో పాటు చూస్తే అయితే కార్మికులు కూడా ఇంకో డిమాండ్ అయితే చేసేలాగా అనిపిస్తుంది. 30% పెంచకపోతే మాత్రము 50% వేతనాలు పెంచాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేసేటట్టయితే కనిపిస్తుంది. అయితే ఇది నిర్మాతలు ఏదైతే 30% వేతనాలు పెంచకపోతే మాత్రము కార్మికులు అయితే అసలు
వాళ్ళ షూటింగ్స్ ని మాత్రం ఇలానే నిలిపివేస్తామని, అసలు షూటింగ్స్ మాత్రం మొదలు పెట్టామని చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళైతే 30% వేతనాలు పెంచాలని అయితే కార్మికులు అయితే ధర్నాలు కూడా నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ధర్నా చేసిన సంఘటన కూడా మనం చూసాము. అయితే 30% వేతనాలు పెంచితే మాత్రమే కార్మికులు అయితే మళ్ళీ వాళ్ళ షూటింగ్స్ అయితే మొదలు పెడతారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సుప్రియ.